మార్కాపురం జిల్లాలో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రాయవరం సమీపంలో జరిగిన బైక్ చోరీ కేసు దర్యాప్తులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 4 లక్షల విలువైన 4 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు డీఎస్పీ నాగరాజు పర్యవేక్షణలో సిఐ సుబ్బారావు నేతృత్వంలో పోలీసులు కోమటికుంట వద్ద వాహన తనిఖీల సమయంలో నిందితులను పట్టుకున్నారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు. మొహిద్దీన్ షా మీద సుమారు ఒక 4 కేసులు, పులి అంజిరెడ్డి మీద సుమారు ఒక 14 కేసులు ఉన్నాయి. వీళ్ళ పరిచయ నేపథ్యం, వీళ్ళు ముగ్గురు కలిసి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సందర్భంలో వీళ్ళు ముగ్గురు కలిసి స్నేహితులుగా ఏర్పడ్డారు. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈ బైక్ అఫెన్స్ వీళ్ళు చెడు అలవాట్లుగా బానిసైపోయి ఏ విధంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో వినుకొండ, గుంటూరు, అదేవిధంగా మన రాయవరం దగ్గర ఇట్లా సుమారు ఒక 4 బైకుల్ని థెఫ్ట్ చేయడం జరిగింది. ఆ 4 బైకుల మీద రాయవరంలో తీసిన బైక్ మీద క్రైమ్ నెంబర్ 6గా కేసు నమోదు చేయడం జరిగింది. ఇంకో బైక్ మీద నగరంపాలి పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేయడం జరిగింది. మిగిలిన 2 బైకులు వినుకొండ, కొత్తపేటలో వాళ్ళు కూడా ఆ బైకులను ఐడెంటిఫై చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళు నలుగురు కూడా గతంలో వీళ్ళు ముగ్గురు గతంలో కూడా నేరాలు చేశారు. దీని మీద మన మార్కాపూర్ రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది నిఘా పెట్టి మా గౌరవనీయులైన మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ గారైన శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మార్కాపూర్ డిఎస్పీ గారైన యు నాగరాజు గారి పర్యవేక్షణలో నేను, మా ఎస్ఐ గారు, సిబ్బంది అందరం కలిసి నిఘా పెట్టి ఈరోజు మార్కాపూర్ రూరల్ ఎస్ఐ గారు ముద్దాయిలని కోమటికుంట జంక్షన్ వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ ముగ్గురిని రిమాండ్ నిమిత్తం జ్యుడిషియల్ కస్టడీకి ఇప్పుడు పంపించడం జరుగుతుంది. ఈ 4 బైకుల్లో 3 బుల్లెట్ వెహికల్స్, ఒక పల్సర్ వెహికల్, వీటి యొక్క విలువ సుమారు 4 లక్షలు ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ప్రజలందరూ గమనించాలి, బైకుల్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా పార్కింగ్ ప్లేసుల్లో పెట్టుకుని వీళ్ళు కొంతమంది ముద్దాయిలు ఈ తాళాలు లేకుండా కానీ, లేకుంటే నెంబర్ ప్లేట్లు లేకుండా కానీ బైకుల్ని ఇష్టం వచ్చినట్లు పార్క్ చేయడం వల్ల వాళ్ళు దొంగలించడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి నేరాలకు పడిపడే ఎవరైనా ప్రజల దృష్టికి వచ్చినట్లయితే